వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. లొద్దపుట్టిలో భూ అక్రమాలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలో భూ అక్రమాలు జరుగుతున్నాయని అక్కడ స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో లొద్దపుట్టి గ్రామంలో ఆర్ఎస్ కాలనీకి చెందిన తిప్పన గోపాల్, రోకల శివాజీ, రోకల లోకనాథం, తిప్పన శేఖర్ల భూమితో పాటు గ్రామానికి చెందిన భూమి అక్రమాలకు పాల్పడారని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు మీడియాతో చెప్పుకొచ్చారు. అక్రమంగా 2 పట్టాలు తెప్పించుకొని గ్రామస్తులకి విల్లి ఇవ్వకుండా, గ్రామస్తులకు తెలియకుండా పట్టాలు తెప్పించుకొని వాళ్ళు కట్టుకుంటున్నారు. గ్రామస్తులు ఆపలేదు. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం, విఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి అందరికీ కంప్లైంట్ మేము ఇవ్వడం జరిగింది. గ్రామ పెద్దలు అందరం కలిసికొట్టుగా వెళ్ళి మేము అందరం ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చాం. ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడికి ఏంటంటే ఒకరంటారు నాన్న ఇచ్చాను, నాన్న కట్టుకుంటాను అంటారు, ఇంకొకరు అంటారు నేను రోడ్డు కాలువ వదిలేసి కట్టుకున్నాను అనుకుని అంటారు. ఇద్దరు ఫర్దర్గా మన దక్క శివారెడ్డి ప్లస్ ఆసి నోకాయరెడ్డి ఇద్దరు అంతే గ్రామానికి సంబంధించిన రోడ్డు కాలువ మొత్తం ఆక్రమించి మా గుడ్లోనికి వచ్చారు. మాకున్న స్థలంలోకి వచ్చి కట్టేస్తున్నారు. ఏమంటే ఇది నాకు పట్టా ఇచ్చారు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు, నేను ఫర్దర్గా వెళ్తున్నాను, నా ఇష్టం నేను కట్టుకుంటాను, మీ గ్రామస్తులతో నాకు ఏంటి సంబంధం లేదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. గ్రామస్తులందరూ ఆపిన గ్రామానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు, కానీ గ్రామంతో కలిసికట్టుగా మాట్లాడలేదు. ఈరోజు 12 మంది పెద్దలు వచ్చి మాట్లాడుతున్నారంటే 12 మంది పెద్దలకి ఎటువైనా సమాధానం చెప్తున్నారా? చెప్పట్లేదు. ఆ రోజు ప్రెసిడెంట్ గారు ఆగలేదు. ఈరోజు మళ్ళీ ఆపిన తర్వాత మళ్ళీ నా ఇష్టం నేను కట్టుకుంటాను, మీరు ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి అనుకోని, నా ఇష్టం నాకు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు, నేను కట్టుకుంటాను అనుకోని ఆయన చెప్తున్నారు. ప్రెసిడెంట్ గారు మళ్ళీ ఆయన ఈ రోజుకి వచ్చే స్థితిలో ఆయన నేను కట్టిస్తాను, మీరు ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి అనుకోని ఆయన ఈ రోజు స్థితిలో అంటున్నారు. అంతే ఇక్కడ గ్రామం అందరం కట్టుకట్టుగా ఉన్నాము కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లానికి క్లియర్ చేయడానికి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి అది వరకు మాకు సొల్యూషన్ దొరకలేదు. అది తర్వాత ఈ అక్రమాలకు ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐతో పాటు లొద్దపుట్టి గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారని, నకిలీ పత్రాలు తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే మేము మీడియాని ఆశ్రయించామని, మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మాకు తెలియదా? అధికారం చేసుకోండి. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, ఎందుకు ఆపుతారు? ఆయన ఎమ్మెల్యే ఇచ్చారు, ఎందుకు ఆపుతారని ఎమ్మెల్యే అదే అంటారు కదా, ఎవడు ఇష్టం అది చేసుకుందాం అంటారు కదా. ఎమ్మెల్యే కట్టేసిన తర్వాత రోడ్డు కాలువ ఎలా వస్తారు ఇల్లు కావాలి, ఇల్లు తీసేస్తానంటే కాదు.
ఇది ఇవాల్టి IPM న్యూస్. For latest updates, please subscribe IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.